వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క కుట్ర. ఒకప్పుడు ఒక అద్భుతమైన అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా నివసించేవి. ఆ అడవిలో ఒక తెలివైన కానీ స్వార్థపూరిత నక్క, బలమైన మరియు న్యాయమైన సింహం, అమాయకమైన కుందేలు, అలాగే ఇతర జంతువులు ఉండేవి. అందరికీ అడవి ఒక తల్లి లాంటిది. అందులో స్వేచ్ఛగా తిరగడం, సహజ వనరులను పంచుకోవడం వారి సహజ హక్కులు. ఒకరోజు వేసవి కాలం చాలా తీవ్రంగా ఉండడంతో అడవిలోని చెరువులు, కుంటలు వేగంగా ఎండిపోతున్నాయి. అందువల్ల అన్ని జంతువులు కలిసి తాగటానికి నీరు వెతుకుతుండగా ఒక చిన్న సరస్సు కనపడింది. అందరికీ ఇది ఒక వరం లాగా అనిపించింది. అయితే ఈ సరస్సును గమనించిన నక్కకు ఒక దురాలోచన వచ్చింది. ఈ నీటిని నేను మాత్రమే నియంత్రించాలి. అప్పుడు నేను బలహీన జంతువులపై అధికారం చలాయించగలను అని నక్క మనసులో అనుకుంది. వెంటనే తన ప్లాన్ అమలు చేసేందుకు అది అడవి రాజైన సింహం దగ్గరకు వెళ్ళింది. నక్క సింహానికి నమస్కరిస్తూ, మహారాజా, ఈ అడవిలో నీటి వనరులు చాలా తగ్గిపోతున్నాయి. ఈ సరస్సుని మనం సంరక్షించాలి. కాని అన్ని జంతువులు నిర్లక్ష్యంగా నీటిని వృధా చేస్తున్నాయి. అందుకే నీటిని తాగటానికి ముందుగా నా అనుమతి తీసుకోవాలని ఒక నిబంధన పెట్టాలి అని చెప్పింది. సింహం నక్క మాటలను నమ్మింది. నిజమే, నీరు విలువైనది. అందుకే నీ మాట ప్రకారం నీ అనుమతి తీసుకునేలా ఒక నియమాన్ని అమలు చేద్దాం అని ప్రకటించింది. ఇదివరకు అన్ని జంతువులు స్వేచ్ఛగా నీరు తాగేవి. కాని ఇప్పుడు నక్క అనుమతి లేకుండా ఎవరూ సరస్సుకు దగ్గర వెళ్లలేకపోయారు. నక్క తన తెలివితో ఇతర జంతువులకు కష్టాలు తెచ్చింది. ఎవరు నీరు తాగాలంటే నక్క అనుమతి తీసుకోవాలి. నక్క తనకు నచ్చినవారికి మాత్రమే నీటిని ఇచ్చేది. బలహీనమైన జంతువులను మోసం చేసి వాటివద్ద నుండి ఆహారం లేదా ఇతర సహాయం తీసుకొని అప్పుడు మాత్రమే వారికి నీరు అందించేది. ఇలా చేయడంతో అడవిలోని బలహీనమైన జంతువులు చాలా కష్టాలు అనుభవించాయి. ముఖ్యంగా చిన్న కుందేలు చాలా బాధపడింది. అది బాగా దప్పిగొని నీరు తాగటానికి నక్కను వేడుకుంది. దయచేసి నాకు కొద్దిగా నీరు తాగే అవకాశం ఇవ్వండి అని అమాయకంగా అడిగింది. కాని నక్క అహంకారంగా నవ్వి, నాకు కొంత ఆహారం తెచ్చి ఇస్తే నీకు నీరు ఇస్తాను అంది. కుందేలు దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది మిగతా జంతువుల దగ్గరకు వెళ్ళి నక్క చేసిన అన్యాయాన్ని చెప్పింది. ఇతర జంతువులందరూ కూడా ఇదే అనుభవాన్ని పంచుకున్నారు. అప్పుడు వారందరూ కలిసి సింహం దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. అన్ని జంతువులు సింహం వద్దకు వెళ్లి, మహారాజా, నక్క మాకు అన్యాయం చేస్తోంది. నీరు అందరికీ హక్కు. కాని అది మాకు దొరకకుండా చేస్తోంది. బలహీనమైన వారిని మోసం చేస్తోంది అని చెప్పాయి. సింహం ఇది విని చాలా కోపం తెచ్చుకుంది. ఈ నక్క ఎంత మోసగాడో తెలుసు కాని దీని దుశ్చర్యలు చూస్తూ ఊరుకోలేను అని సింహం బలంగా గర్జించింది. నక్కను వెంటనే పిలిపించండి అని సింహం ఆదేశించింది. నక్క భయంతో వచ్చింది. మహారాజా, నేను తప్పు చేయలేదు. మీరు నాకు అనుమతి ఇచ్చారు కాబట్టి నేనే నీటిని పంచుతున్నాను అని చెప్పింది. సింహం తీవ్రంగా కోపగించి, నేను నిన్ను నీటి సంరక్షణకు నియమించాను. కాని నీవు నీ అక్రమ శక్తిని వాడుకొని ఇతర జంతువులపై దురుద్దేశంగా వ్యవహరించావు. నీటి మీద హక్కు నీదేమీ కాదు. నీటి వనరులు అందరికీ సమానంగా ఉండాలి. నీవు ఈ అడవికి ద్రోహం చేశావు, అందుకే నీకు ఈ అడవిలో స్థానం లేదు అని గర్జించింది. అందరూ సంబరంగా నక్కను అడవిలోంచి వెళ్లగొట్టారు. ఇకపై నీరు అందరికీ స్వేచ్ఛగా లభించింది. అడవి మళ్లీ ఆనందంతో నిండిపోయింది. నీతి. అన్యాయంగా బలహీనులను మోసం చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. స్వార్థపూరితంగా అధికారం దుర్వినియోగం చేస్తే చివరికి దాని ఫలితం నష్టమే. న్యాయమైన పాలకులు ప్రజల కష్టాలను వినాలి, వారికి రక్షణ కల్పించాలి. Thank you so much for watching. Please like, share and subscribe.